ఈరోజు మంగళగిరిలో జరుగుతున్నటువంటి చేనేత గర్జన ఏ తెలుగుదేశానికో, ఏ జనసేనకో, ఏ బీజేపీకో వ్యతిరేకంగా జరిగేటటువంటి గర్జన కాదు. అనేక దశాబ్దాలుగా చేనేత సమస్యలు పరిష్కరించమంటే గత పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడతా ఉన్నారు. చేనేత సహకార సంఘాలకు రావాల్సినటువంటి 203 కోట్ల రూపాయలు ఇవ్వకపోగా చేనేత సహకార సంఘాలకు 11 సంవత్సరాల నుండి పాలక వర్గ ఎన్నికలు జరగని పరిస్థితుల్లో పరిశ్రమ కుదేలయ్యి చేనేత కార్మికులకు పని చూపించలేక సొసైటీలు అల్లాడిపోతా ఉంటే, ఆ కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ప్రభుత్వాలకు కళ్ళు మూసుకుపోయినాయా అని చెప్పని అడగడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గతంలో 2,50,000 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు, 2,70,000 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు ఇప్పుడు 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఈ రాష్ట్రంలో 35 లక్షల మంది చేనేత వర్గాలుంటే వాటిని ప్రకటించింది 115 కోట్ల రూపాయలు. ఇది ప్రభుత్వానికి కనపడవా చెప్పని ఈ సందర్భంగా అడుగుతున్నాం. దేశవ్యాప్తంగా 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో 200 కోట్లు మాత్రమే కేటాయించినటువంటి ఈ ప్రభుత్వాలని అడగడం కోసం, ఇప్పటికైనా మన చేనేతల సమస్యల పరిష్కారం చేయమని అడగడం కోసం మాత్రమే ఈ సభ జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలని ఆదుకోవాలి. చేనేత సహకార సంఘాలకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలి. బ్రిటిష్ కాలంలో కూడా చేనేతకు జిఎస్టీ లేదే, ఆ జిఎస్టీని ఈ పాలక వర్గాలు విధించినవి కనుక ఆ జిఎస్టీని వెంటనే తొలగించాలి. అలాగే రంగులు, నూలు, రసాయనాలు సబ్సిడీతో ఇవ్వాల్సిన జీవాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. కనుక ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేతలందరూ కూడా ఈ రోజు మంగళగిరికి విచ్చేసి ఈ గర్జన పేరుతో ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాలని మాత్రమే ఈ సభ జరుగుతుంది. అందుకని ఈ ర్యాలీకి, ఈ సభకు విచ్చేసినటువంటి చేనేత సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన సాంప్రదాయబద్ధమైన కళ చేనేత కళ. ఆ చేనేత కళకు టెక్స్టైల్ మిల్లులతోనూ పవర్లూమ్ మిల్లులతోనూ విపరీతమైన పోటీ ఉన్న కారణంగా ఈ సాంస్కృతిక కళని కాపాడాలని, రక్షించాలని గత కేంద్ర ప్రభుత్వాలు అంటే 1974లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హ్యాంక్ యార్డ్ ప్యాకింగ్ నోటిఫికేషన్ అనే బిల్లు పాస్ చేసింది పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాత ఆ బిల్లుని అమలు చేయాల్సిన ఈ ప్రభుత్వాలు ఆ బిల్లుని ఉల్లంఘిస్తూ 40% చిల్లప నూలు ఉత్పత్తి చేయకుండా ఈ నూలు మిల్లులు అతిక్రమిస్తూ ఉంటే ఒక్క నూలు మిల్లులు కూడా సీజ్ చేసిన పాపాన పోలేదు. భారత ప్రభుత్వమే ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తే మీరు ఒక నూలు మిల్లులు కూడా ఎందుకు సీజ్ చేయలేదు? అలాగే 11 రకాలు చేనేత వస్త్రాల మీదే ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా అన్ని టెక్స్టైల్ మిల్లులు, పవర్లూమ్ మిల్లులు ఉల్లంఘిస్తూ ఉంటే ఆ టెక్స్టైల్ మిల్లుల మీద, పవర్లూమ్స్ మీద మీరు ఎందుకు చర్య తీసుకుంటలేదు? అలాగే గత ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరపకుండా చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన 5 పథకాల తాలూకు బకాయిలు, థ్రిఫ్ట్ ఫండ్ కావచ్చు, యారన్ సబ్సిడీ కావచ్చు, మార్కెటింగ్ ఇన్సెంట్ కావచ్చు, పావలా వడ్డీ కావచ్చు, రిబేట్ పథకం కావచ్చు, ₹1 కూడా విడుదల చేయలేదు. ఆ సంఘానికి ఎన్నికలు నిర్వహించకుండా మా పదవులను కూడా అనుభవించే హక్కు లేకుండా ఆ సహకార సంఘాన్ని ఒక రాజ్యాన్ని ఎంత గొప్పగా మేము భావించి మా సహకార సంఘాన్ని మేము కాపాడుకుంటూ వచ్చే పాలక మండలి సభ్యులుగా మమ్మల్ని కూడా మాకు ఆ పదవులు కూడా దక్కనివ్వకుండా పర్సన్ ఇన్ఛార్జ్లు పెట్టి చేనేత వృత్తి హరించిపోయే విధంగా మీరు చేస్తా ఉన్నారు. ఇంకో ప్రధానమైన డిమాండ్ ఒకటి చేస్తా ఉన్నాం. చేనేత నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఇతర సామాజిక వర్గాల ఆధిపత్య కులాల వాళ్ళు చొరబడి శాశ్వతంగా ఆ నియోజకవర్గాలను హస్తగతం చేసుకోవడం కోసం చేనేత వృత్తే లేకుండా చంపేయాలని చూస్తా ఉన్నారు.